మీరు ఎప్పుడైనా అన్ని కూరగాయలు వేసి ఇట్లా ఒక రైస్ ఏదైనా ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేసుంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేనైతే ఇది ట్రై చేశాను. ఇంట్లో అందరికీ హెల్త్ మంచిగా ఉండాలనే ఉద్దేశంతోటి. ఏంటంటే అన్ని కూరగాయలు ఏవైనా ఈ క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, బీన్స్, క్యాలీఫ్లవర్, పాలకూర అన్నీ వేశాను. ఆల్మోస్ట్ అన్ని హెల్త్కి ఏదైతే మంచి బెనిఫిట్టో అన్నీ వేశాను. అన్నీ వేసి అంటే అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో తీసుకొని అన్నీ కొంచెం కొంచెం అన్నీ వేసిండు. ఎక్కువ వెజిటేబుల్స్, తక్కువ రైస్ అనమాట. ఇట్లా చేస్తే ఏంటంటే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. ఎక్కువ వెజిటేబుల్స్ తినాలి అని చెప్పి డాక్టర్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ చెప్తున్నారు. అంటే ఎక్కువ కర్రీ తినాలి, రైస్ తక్కువ తినాలని. అదేదో కర్రీ సపరేట్గా ఇదంతా ఎందుకని నేనే రైస్ తక్కువ, ఇక ఈ మొత్తం అంతా వెజిటేబుల్ రైస్ లాగా అవుతుంది, మంచిగా తినేస్తారు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కూడా అని చెప్పి నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఒక 15 మినిట్స్, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే. క్యారెట్, బీట్రూట్, ఆలు అన్నీ కూడా హెల్త్కి మంచిదే. ఇట్లా మనం చేసుకుంటే మనకి వీక్లీ ఒక 2 టైమ్స్ తిన్నా చాలు. మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. మనకి కూడా డైట్ చేస్తున్నాము, మంచి ఫుడ్ తింటున్నాము అనే ఒక ఒపీనియన్ కలుగుతుంది.